పదోన్నతుల కోసం భాషా పండితుల సర్టిఫికేట్ ప్రక్రియను పట్టణంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లాలో 314 ఖాళీలు ఉండగా భాషా పండితులు పీఈటీల సర్టిఫికేట్లను పరిశీలించారు. ఈ ప్రక్రియను డిఓ ప్రణీత పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా పాఠశాలలో పనిచేస్తున్న 220 మంది భాషా పండితులు 25 మంది పీఈటీలు కార్యాలయానికి చేరుకోగా సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం వీరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు టీఓ ప్రణీత మాట్లాడుతూ బదిలీలో భాగంగా భాషా పండితులు పీఈటీల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా జరుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని వివరించారు. ఈరోజు లాంగ్వేజ్ పండితులకి ప్రమోషన్ ఇవ్వడానికి సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. దాదాపు 200 సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నాం. 200 ఎలిజిబుల్ ఉన్నారు. మరి దీనికోసం మనము మన ఆఫీస్లో డిఓ 3 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెంబర్ 2 గవర్నమెంట్ నెంబర్ 2 2 కౌంటర్స్